చూడండి. హెచ్ యాక్సెస్ ఫైల్ వలన యూజ్ ఏంటంటే రీడైరెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తామండి. వర్డ్ ప్రెస్కి ఈ ఫైల్ రాయక్కర్లేదు, ఎందుకంటే ఫర్ వర్డ్ ప్రెస్ వీ హ్యావ్ ద ప్లగిన్స్ ఉంటాయి అన్నమాట. వీ హ్యావ్ ద ప్లగిన్స్. ఓకే, రీడైరెక్ట్స్ అనేది ఎలా చేస్తాము అదొక మెయిన్ కాన్సెప్ట్. అంటే ఒక పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక పేజ్ ఓపెన్ అవుతుంది కదండి, దాన్ని రీడైరెక్ట్స్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓల్డ్ స్ట్రక్చర్ నా w3onlinetraining.comలో ఓల్డ్ స్ట్రక్చర్ ఏంటంటే, ఒక్కసారి మీ ప్రసాద్ గారు మీరు వాయిస్ మైక్ మ్యూట్ చేసుకోండి, డిస్టర్బెన్స్ అవుతుంది, మ్యూట్ చేసుకోండి. ఇది లేటెస్ట్ స్ట్రక్చర్ అండి. ఇది ఇంతకుముందు ఓల్డ్ స్ట్రక్చర్ ఇది మాట. ఇప్పుడు రీడైరెక్ట్ పెట్టేసా అండి, దీని నుంచి దీనికి రీడైరెక్ట్ పెట్టేసా. ఎందుకంటే ఇక్కడ ఆన్లైన్ ట్రైనింగ్ ఉంది, ఇక్కడ ఆన్లైన్ ట్రైనింగ్ ఉంది. ఓకే, దీన్ని రీడైరెక్ట్ ఎందుకు పెట్టానంటే స్పామ్ ఓపెన్ ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఇది ఓపెన్ అయినా సరే అది ఓపెన్ చేసినా సరే ఇది ఓల్డ్ స్ట్రక్చర్ రీడైరెక్ట్ పెట్టాము, అదే పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, అర్థమైందండి. రీడైరెక్షన్ వలన యూజ్ అది. సో మన .htaccess ఫైల్ అని రాసి మన కోడింగ్, మీకు అది బట్టి పడక్కర్లేదు, కోడింగ్ ఉంటుందండి. .htaccess రీడైరెక్ట్ కోడ్ ఇది కోడ్. సింపుల్ కోడ్ చూపిస్తాను, సింపుల్ కోడ్ ఇస్తాం మీకు. ఇదండి కోడ్. ఇది పిహెచ్పికి హెచ్టిఎంఎల్కి రకరకాల కోడింగ్లో ఉన్నాయి. మన హెచ్టిఎంఎల్కే తీసుకుంటాం అన్నమాట. ఇదిగోండి, ఇది కోడ్. ఒక పేజ్ని క్రియేట్, ఒక నోట్ ప్యాడ్ని క్రియేట్ చేస్తాం అన్నమాట. ఆ నోట్ ప్యాడ్ ఏంటంటే .htaccess చూడండి, 301 అనేది పర్మనెంట్ రీడైరెక్ట్ అండి. ఈ రూల్లో ఏం రాస్తాం అంటే, మనం ఇది డొమైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో రాస్తామన్నమాట. ఫస్ట్ ఇది ఇస్తామండి, తర్వాత కిందనే మనం అంటే ద పేజ్ నేమ్, ఓల్డ్ స్ట్రక్చర్, ఇది న్యూ స్ట్రక్చర్ అండ్ ఓల్డ్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, లేదనుకోండి మీకు వర్డ్ ప్రెస్లో ప్లగిన్స్ ఉంటాయి, ఆ ప్లగిన్స్లో మనం చేసేస్తాం అన్నమాట. అంత ఇంపార్టెంట్ ఏం కాదు, మనం HTML సైడ్ మ్యాప్ HTMLలో మాత్రమే యూజ్ చేస్తాం అన్నమాట. ఓన్లీ ఇక్కడ జనరేటర్స్ ఉంటాయి అన్నమాట. డొమైన్ నేమ్ ఇస్తాం, ఓల్డ్ పాత్, న్యూ పాత్, ఓల్డ్ డైరెక్ట్ పాత్, న్యూ డైరెక్ట్ పాత్ ఇస్తే ఆటోమేటిక్గా అవే జనరేట్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఇంకేం లేదండి, అది చాలా ఈజీ. నెక్స్ట్ వన్ వచ్చి ఫెవికాన్స్.
ఫెవికాన్స్. ఫెవికాన్ అంటే ఏంటి? సో ప్రతి సైడ్కి చూడండి, ఇక్కడ జీ అని ఉంది, ఇక్కడ ఇవి ఆర్, మన సైడ్ చూడండి W3 అని ఉంది, ఇక్కడ ఇక్కడ ఈ ఏరియాలో. SEO పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతి వెబ్సైట్కి ఫెవికాన్ అవసరం ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ఇది స్మాల్ సైజ్లో క్రియేట్ చేసుకోవాలన్నమాట. దాని సైజ్ ఎంత అంటే 16x60 స్మాల్ సైజ్లో క్రియేట్ చేసుకుంటాం. దాని సైజ్ వచ్చి 16x60 అండి. లేదు మీకు పెద్ద సైజ్ని స్మాల్ సైజ్కి ఎలా జనరేట్ చేసుకోవాలంటే వీ హ్యావ్ ద వెబ్సైట్ ఫెవికాన్ జనరేటర్. ఇది సపోజ్ మీకు ఒక పెద్ద లోగో ఉందనుకోండి ఫోటోషాప్లో, ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూపిస్తున్నా అది ఎలా జనరేట్ చేస్తుందని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 500x500 సైజ్ ఉందండి, నాకు ఒక లోగో ఉంది W3 అని చెప్పి పెట్టామట. పెద్ద సైజు సపోజ్ ఒక సైజ్ ఉందని నాకు ఎంతది ఉందన్నమాట. దీన్ని స్మాల్ సైజ్ చేయాలనుకోండి, మనం చేయలేము అనుకోండి, అదేం చేస్తామంటే మనకి దీంట్లో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా అదే ఇచ్చేస్తుంది. వితిన్ సెకండ్స్లో అప్లోడ్ చేసి క్రియేట్ ఫెవికాన్ అంటే అన్ని సైజెస్ అదే ఇచ్చేస్తుంది అన్నమాట. సో దాన్ని మనం అప్లోడ్ చేసుకుంటాం డౌన్లోడ్. ఇక్కడ మొత్తం మనకి ఎక్స్ట్రాక్ట్ హియర్ అంటే మొత్తం అంతా వచ్చేస్తుంది. ఇవన్నీ అండి సైజెస్ మనం తీసుకుంటాం. మనకి సైజ్ కావాల్సింది 36x36. ఈ సైజ్ సరిపోతుంది అనమాట. ఇది సైజ్ మనం ఏం చేయకుండా అదే తీసుకొచ్చింది. అది మనం ఎలా అప్లోడ్ చేయాలని చూపిస్తాం తర్వాత. ఇది ఇట్లా అన్నమాట, స్మాల్ ఐకాన్ అనేది వచ్చేస్తుంది. సో అన్ని యూజెస్ ఉన్నాయి దాని ద్వారా. ఫెవికాన్ అనేది కంపల్సరీ కావాలండి. రీడైరెక్టింగ్ వెబ్సైట్స్ విత్ image.html, అది కూడా ఇందాక మనం htaccess ఫైల్లో చూసాం కదా, సేమ్ అలానే పెడతాం అన్నమాట. నెక్స్ట్ రీడైరెక్ట్ నాన్ www. ఇప్పుడు మీరు సైట్ చేశారా, మీకు డొమైన్ ఇచ్చా, ఏంటంటే మీ డొమైన్ ఇదే కదా. యా, సో మీరు సైట్ డెవలప్ చేసిన తర్వాత మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఫస్ట్ www ఉండదు, మీరు ముందు www పెట్టాలి. నా సైట్ చూడండి, నా సైట్ ప్రతిదానికి www క్లియర్గా ఉంటుంది. ఓకే, ఈ www ఎలా పెట్టాలంటే మన వర్డ్ప్రెస్లో సెట్టింగ్స్ ఉన్నాయి, సెట్టింగ్స్లో మనం చేంజ్ చేసేస్తాం అన్నమాట. మన సెట్టింగ్స్ ద్వారా మనం చేంజ్ చేసేస్తామండి. ఆల్రెడీ చూపించాను. లేదనుకో మీరు నార్మల్ వెబ్సైట్స్కి అయితే htaccess కోడింగ్ రాయాలన్నమాట. htaccessలో కోడింగ్ రాయాలి. ఇక్కడ జనరల్లో మీరు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత జనరల్లో ఇక్కడ యాడ్ చేసామండి మనం. ఓకే, సో అది డైరెక్ట్గా అదే, ఎందుకంటే www లేదనుకోండి ట్రాఫిక్ పోతుంది అన్నమాట మనకి. యా,
క్రియేటింగ్ robot.txt ఫైల్. ఆ robot.txt అంటే ఏంటంటే అది క్రాలర్కి సంబంధించింది. సో మన సైట్లో ప్రతి పేజ్ని క్రాలర్కి ఇవ్వం కదా, కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. నోట్ ప్యాడ్లో ఏం చేస్తాం అంటే రోబోట్స్ అని సేవ్ చేస్తాం అంతే. ఇక్కడ యూజర్ -agent అంతే కోడ్. దీనికి కంపల్సరీ robot.txt ఫైల్ అనేది ఉండాలి. ఇది మన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం. వర్డ్ప్రెస్లో బై డిఫాల్ట్ వచ్చేస్తుందండి అది, మనం ఏం చేయక్కర్లేదు. వర్డ్ప్రెస్లో బై డిఫాల్ట్ వచ్చేస్తుంది అన్నమాట. యూజర్ ఏజెంట్ ఇలా ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే వచ్చేస్తుంది. అలా కాకుండా కొన్ని పేజెస్ని స్టాప్ చేయాలంటే డిసెలో అంటే సెర్చ్ ఇంజిన్లో కనపడవు. నేను డిసెలో అని ఇచ్చి ఈ పేజ్ని నాకు సెర్చ్ ఇంజిన్లో కనపడకూడదు, ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్ అనేది నాకు సెర్చ్ ఇంజిన్లో అక్కర్లేదు, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా ఇస్తామన్నమాట. ఇది ఇప్పుడు సెర్చ్ ఇంజిన్లోకి రాదు, ఓన్లీ వెబ్లోనే వస్తుంది అన్నమాట. ఈ పేజ్ తీసుకెళ్ళి ఇక్కడ టైప్ చేస్తే సెర్చ్లో కనపడదండి, అది కనపడదు. అది ఇప్పుడు కనపడుతుంది, నేను డిజైలో చేయలేదు కాబట్టి. డిజైలో చేస్తే కనపడదు, గుర్తుపెట్టుకోండి. క్లియర్? సో డిసెలో ఏదైనా సరే, ఇప్పుడు డిసెలో అనేసి మొత్తం స్లాష్ అని ఇచ్చాం, స్లాష్. ఇది రూట్ ఫోల్డర్ మాట. ఇది మొత్తం ఎంటైర్ వెబ్సైట్ని బ్లాక్ చేసేస్తుంది. ఇది యాష్ మాత్రం ఇవ్వకూడదు, స్లాష్. ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో కాన్సెప్ట్ ఉంటుందండి, ఇది ఎలా జనరేట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తుంది. వెబ్ మాస్టర్ టూల్స్లో చూపిస్తుంది అన్నమాట. ఓకే, రిమైనింగ్ టాపిక్స్ ఏంటంటే మనకి నెక్స్ట్ గూగుల్ అనలిటికల్స్. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ గూగుల్ అనలిటికల్స్. వర్కింగ్ విత్ గూగుల్ అనలిటిక్స్, ఇదంతా మనకు వచ్చేస్తుందండి. ఇప్పుడు దీని గురించి మాట్లాడతాము, గూగుల్ అనలిటికల్స్ గురించి. అసలు గూగుల్ అనలిటికల్స్ అంటే ఏంటంటే, వీ కెన్ అనలైజ్ ద వెబ్సైట్ వర్కింగ్ కండిషన్. వీ కెన్ అనలైజ్ ద వెబ్సైట్ వర్కింగ్ కండిషన్స్. అసలు ఎంత ట్రాఫిక్ వస్తుంది, దానికి ఎంతమంది ట్రాఫిక్ ఉన్నారు, ఎంతమంది విజిటర్స్ ఉన్నారు, అవన్నీ మనకు క్లియర్గా వస్తాయి అన్నమాట. మనకి ఫస్ట్ అవన్నీ మనకు తెలియాలంటే గూగుల్ అనలిటికల్స్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. మన సైట్ని చూపిస్తున్నా చూడండి ఎలా రిజిస్టర్ చేసుకోవాలో. google.com/analytics. ఫస్ట్ లాగౌట్ అవ్వాలండి, జీమెయిల్ లాగౌట్ అవ్వాలి ఫస్ట్. సో ఇప్పుడు ఇది ఒక కొత్త ఈమెయిల్ ఐడి ఇచ్చుకున్నాం. దిస్ ఇస్ just a moment. Password, yeah, just login అయ్యాను నేను. డొమైన్ వెబ్సైట్ నేమ్ is google.com/analytics. yeah, next click on access Google Analytics.
క్లిక్ ఆన్ సైన్ అప్. సో మన వెబ్సైట్ నేమ్ ఇచ్చుకుంటామండి. ఏదో ఒక నేమ్, దానికి ఏం సంబంధం లేదు. www.iurl ఏదైతే ఉందో ఇదే యూఆర్ఎల్ ఇచ్చుకుంటాం మనం. ఇండస్ట్రీ కేటగిరీ ఏంటంటే రిలేటెడ్, లేకపోతే అదర్ ఇచ్చేసేయండి. అదర్. టైమ్ జోన్ ఇండియా. ఇది రిజిస్టర్ చేసుకునే విధానం అండి. ఇక ట్రాకింగ్ ఐడి. కంట్రీ మళ్ళీ చేంజ్ చేసుకోవాలి, ప్రతి కంట్రీకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. యాక్సెప్ట్. తర్వాత మీకు ఒక కోడ్ వస్తుంది అన్నమాట. యూ విల్ గెట్ ఏ కోడ్. దిస్ ఇస్ ద కోడ్. ఈ కోడ్ ఎక్కడ పేస్ట్ చేయాలో చెప్పాను మీకు ఫస్ట్లో. ప్రతి పేజ్లో క్లోజింగ్ హెడ్ ఉంటుంది, ఆ క్లోజింగ్ హెడ్ పైన ప్లేస్ చేస్తాం. ఓకే, ఇక్కడ వెబ్సైట్లో వర్డ్ప్రెస్లో అయితే wp-admin లాగిన్. సో ఇక్కడ ఎక్కడ ఉంటుందని కోడ్ అపిరెన్స్ ఎడిటర్ హెడర్లో ఉంటుందని చెప్పాను కదా మీకు. header.php. ఇది హెడ్ ఉంది కదండి, క్లోజింగ్ హెడ్. వన్ టైం పెడితే సరిపోతుంది, ఎందుకంటే ఈ హెడ్ ప్రతి చోట రిపీట్ అవుతూ ఉంటుంది. అప్డేట్ ఫైల్. ఇది 24 hours అయిన తర్వాత మీకు చూపిస్తుందండి. 24 hours అయిన తర్వాత మాత్రమే మీకు చూపిస్తుంది అన్నమాట. అయితే ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 2 years 3 years బ్యాక్ వెబ్సైట్ ఉందనుకోండి, ఇప్పుడే గూగుల్ అనలిటికల్స్ పెట్టారు, కానీ అది రేపటి నుంచే చూపిస్తుంది. 4 years బ్యాక్ 2 years బ్యాక్ డేటా చూపించదు. ఎందుకంటే కోడ్ ఇప్పుడే పెట్టామన్నమాట, ఇప్పుడే రిజిస్టర్ చేసుకున్నాం. వీ కెన్ అనలైజ్ ద డేటా టుమారో ఆన్వర్డ్స్. చాలా ఇంపార్టెంట్ అండి. రైట్, ఇప్పుడు నా అనలిటికల్స్లో చూపిస్తాను. W3SEO ట్రైనింగ్ అనలిటికల్స్లో. సో సైన్ ఇన్. ఏమేమి కనుక్కుంటాం అంటే వెబ్సైట్కి ఎంతమంది ట్రాఫిక్ వస్తున్నారు చూడండి. ఎస్టర్డే 9/21. ఇది డైలీ గ్రాఫ్ అన్నమాట. డైలీ ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు. అవర్లీ కూడా చెక్ చేసుకోవచ్చు మనం, ఏ అవర్కి ఎంతమంది వస్తున్నారు. నైన్ ఓ క్లాక్కి 15 members వచ్చారు. మనం వీక్ యూజర్స్ కూడా చెక్ చేసుకోవచ్చండి, ఏ వీక్ ఎంత. ఇంకా ఈ వీక్ స్టార్ట్ కాలేదు కాబట్టి ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. 172, 207 పర్వాలే. యావరేజ్గా 150 members ఉన్నారు విజిట్ డేకి. మంత్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఏ మంత్కి ఎంతమంది వస్తున్నారని చెప్పి. యావరేజ్గా గ్రాఫ్ మాట ఇది. June 5 to June 5. మనం డేలో చెక్ చేసుకుంటాం, డే వైజ్గా చెక్ చేసుకుంటాం. సో ఇక్కడ సెషన్స్ అండి. సెషన్స్ అంటే ఎంతమంది విజిటర్స్ వచ్చారని చెప్పి. మరి యూజర్స్ అంటే ఏంటి? యూజర్స్ అన్న సెషన్స్ అన్న ఒక్కటేనండి. ఇది యూనిక్ విజిటర్స్ అన్నమాట. అంటే ఒక ఐపీ మీద 10 times యూజ్ చేశారనుకోండి, 10 sessions అంటమాట, ఒక యూజర్ అంటమాట. అది పేజ్ వ్యూస్ అంటే ఇన్నర్ పేజ్ విజిట్స్, ఇన్నర్ పేజెస్ని విజిట్ ఫైండ్ అవుట్ చేయాలని అంటమాట. పేజెస్ బేస్ సెషన్స్ అంటే యావరేజ్. ఇది యావరేజ్ డ్యూరేషన్ ఎంత అండి?
చెప్పాను కదా అప్పుడు బౌన్స్ రేట్ కాల్కులేట్ చేస్తామన్నమాట. ఇది పెంచుకుంటే ఇది తగ్గుతుంది అనమాట. బిలో 60% వెబ్సైట్స్ అన్ని ఎక్సలెంట్ వెబ్సైట్స్. ఇది తగ్గాలి ఎప్పుడు మన సైట్ క్వాలిటీ బట్టి. ఎక్కువసేపు విజిట్ చేస్తున్నారంటే సైట్ మన సైట్ క్వాలిటీ పెరిగినట్టు లెక్క. బౌన్స్ రేట్ 30-40% ఉందనుకోండి, ఎక్సలెంట్ వెబ్సైట్ అన్నమాట అది. Okay. ఇది న్యూ విజిటర్స్ అండ్ రిటర్నింగ్ విజిటర్స్. రిటర్నింగ్ విజిటర్స్ అంటే ఓల్డ్ విజిటర్స్ అన్నమాట. న్యూ విజిటర్స్ అంటే ఇదే అన్నమాట. మనకు కావాల్సినప్పుడు న్యూ విజిటర్స్ బిజినెస్ వెబ్సైట్. వీ డోంట్ వాంట్ ఎనీ ఓల్డ్ విజిటర్స్. నెక్స్ట్ లాంగ్వేజెస్ మనకు తెలిసిన ఇంగ్లీష్ లాంగ్వేజే కాబట్టి డెమోగ్రాఫిక్స్లో ఫస్ట్ వన్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ నుంచి ఎంతమంది వచ్చారు. నెక్స్ట్ కంట్రీస్, ఇండియా, నెక్స్ట్ రష్యా, యునైటెడ్ స్టేట్స్, ఇవన్నీ అన్నమాట మనకి. ఏ కంట్రీ నుంచి ఎంతమంది, నెక్స్ట్ ఏ సిటీ నుంచి ఎంతమంది వచ్చారో కూడా తెలుసుకోవచ్చు. హైదరాబాద్, సమరా, బెంగళూరు, రెడ్వుడ్ సిటీ, సికింద్రాబాద్, ఇవన్నీ అన్నమాట. ఓకే. నెక్స్ట్ సిస్టంలో బ్రౌజర్స్. ఏ బ్రౌజర్ నుంచి ఎంతమంది వచ్చారు. క్రోమ్, ఫైర్ బాక్స్ ఇదేం అంత ఇంపార్టెంట్ కాదు. ఆపరేటింగ్ సిస్టమ్, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఎంతమంది విజిట్ చేస్తున్నారు. సర్వీస్ ప్రొవైడర్ ఎవరు. నెక్స్ట్ మొబైల్ యూజర్స్. మొబైల్కి ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి. సర్వీస్ ప్రొవైడర్ ఎవరు. దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఏంటంటే అక్విజిషన్స్లో ట్రాఫిక్ సోర్సెస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ట్రాఫిక్ సోర్సెస్ చూడండి ఇక్కడ. ఆర్గానిక్ సెర్చ్. ఆర్గానిక్ అంటే త్రూ సెర్చ్ అన్నమాట. సెర్చ్ ద్వారా 376 మెంబర్స్ వచ్చారు. డైరెక్ట్ అంటే బ్రౌజర్లో ఓపెన్ చేసేస్తున్నారు అన్నమాట వెబ్సైట్. నెక్స్ట్ రిఫరల్ అంటే బ్యాక్ లింక్స్. సోషల్ అంటే సోషల్ మీడియా. ఇది ఫ్యూచర్లో మనకి ఎనాలిసిస్కి మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఎక్కువ మనకి సెర్చ్ ద్వారా ట్రాఫిక్ పెంచుకోవాలండి అండ్ సోషల్ మీడియా కూడా పెంచుకోవాలి. వీ డోంట్ వాంట్ ఎనీ డైరెక్ట్ ట్రాఫిక్ ఎవరు వెబ్సైట్ తెలిసినోడే ఓపెన్ చేస్తున్నారు అనమాట. సో ఇవి గూగుల్ అనలిటికల్స్కి సంబంధించిన టాపిక్స్. ఇదంతా పెద్ద సబ్జెక్ట్ అండి. ఇది మనకు అంత అవసరం లేదు గూగుల్ అనలిటికల్స్కి. ఎందుకంటే దీనికి ఒక సపరేట్గా డిపార్ట్మెంట్ ఉంటుంది అనమాట. మీరు వెబ్ అనలిటికల్స్కి వెళ్ళాలనుకుంటే మొత్తం కాదు. ఎస్ఈఓకి ఎంత అవసరం లేదు. జస్ట్ బేసిక్ వస్తే చాలు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అనమాట మనకి. నెక్స్ట్ కాన్సెప్ట్లో ఏముంటుందంటే మనకి వెబ్ మాస్టర్ టూల్స్ గురించి మనం మాట్లాడతాం అన్నమాట. ఓకే. సేమ్ దాంట్లో కూడా ఇలాగే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్ మాస్టర్ టూల్స్లో కూడా సేమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చూపిస్తాను కూడా. ఇదంతా క్రాలర్కి సంబంధించింది. ఇప్పుడంతా సైట్ని అనాలిసిస్ చేసాం. వెబ్ మాస్టర్ ద్వారా క్రాలర్స్కి అటాచ్ అవ్వచ్చు, సర్చ్ ఇంజిన్కి అటాచ్ అవ్వచ్చు. మన ఎర్రర్స్ని రిమూవ్ చేసేసేయచ్చు. వెబ్సైట్లో ఎర్రర్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. సైట్ మ్యాప్స్ని యాడ్ చేసుకోవచ్చు. చాలా ఉంటుంది దీంట్లో. గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్. జస్ట్ క్లిక్ హియర్. సేమ్ గూగుల్ అనలిటికల్స్కి ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసామో ఇక్కడ కూడా అదే యూజ్ చేయాలి. ఇక్కడ మన వెబ్సైట్ నేమ్ అండి. ఈ వెబ్సైట్ నేమ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ యాడ్ ప్రాపర్టీ. తర్వాత మీకు ఇక్కడ రికమెండెడ్ మెథడ్ ఇది ఫైల్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోమన్నాడు. అదంతా అనవసరం మనకి. సో ఆల్టర్నేట్ మెథడ్లోకి వెళ్ళి HTML ట్యాగ్ని పెట్టేస్తాం అన్నమాట. ఇది ఈ కోడ్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతామంటే హెడ్ బిలో. అప్పుడు చూపించాం మీకు. అపిరెన్స్ ఎడిటర్,
ఇది ఇక్కడ ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలి. ఇప్పుడు అప్డేట్ ఫైల్ అప్డేట్ చేసిన తర్వాత వెరిఫై. సో ఆ ఫైల్ ఉంటేనే వెరిఫై అవుతుంది ఇక్కడ. సక్సెస్ఫుల్. బట్ దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 10 years బ్యాక్ ఉన్న డేటా కూడా ఇక్కడ కనిపిస్తుందండి మనకి ఇప్పుడు పెట్టినా సరే. ఎందుకంటే క్రాలర్స్ అనేవి మన సైట్లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. ఒక 10 years బ్యాక్ వెబ్సైట్స్ నుండి ఇప్పుడే వెబ్ మాస్టర్ టూల్స్ పెట్టినా సరే ఆ 10 years బ్యాక్ డేటా చూపిస్తుంది అన్నమాట. ఓకే, దీనిలో ఉన్న ఆప్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. డాష్ బోర్డ్లో మెసేజెస్, ఫస్ట్ వన్ మెసేజ్. ఇక్కడ హియర్ వీ కెన్ ఫైండ్ క్రిటికల్ మెసేజెస్, వార్నింగ్ మెసేజెస్ అండ్ సజెషన్ మెసేజ్ ఆల్సో. క్రిటికల్ అంటే ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ పెనాల్టీ పడుతుంది, సైట్ స్ట్రక్చర్ సరిగ్గా లేదు, మొత్తం అంతా వస్తుందన్నమాట మనకి. ఓకే, దేర్ ఆర్ నో మెసేజెస్, సచ్ అపియరెన్స్. స్ట్రక్చర్ డేటా హైలైట్ వదిలేసేయండి, అది అంత ఇంపార్టెంట్ కాదు, ఆ వర్కౌట్ కూడా కాదు. నెక్స్ట్ HTML ఇంప్రూవ్మెంట్స్. సో ఇక్కడ ఇంతకుముందు మనం మెటా ట్యాగ్స్ రాసాం, గుర్తుందా? ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో ఆ మెటా ట్యాగ్స్లో ఏమైతే ఎర్రర్స్ ఉన్నాయో ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. డూప్లికేట్ మెటా డిస్క్రిప్షన్ 0, లాంగ్ మెటా డిస్క్రిప్షన్ 0, షార్ట్ మెటా డిస్క్రిప్షన్ 2 అని చూపిస్తుంది అది. ఓకే, ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి, ఇమేజెస్కి ఇచ్చామన్నమాట, అవి అంతగానే ఏం లేదు. నెక్స్ట్ టైటిల్స్లో మిస్సింగ్ టైటిల్ ట్యాగ్. ఐ థింక్ బ్లాగ్కి టైటిల్ ఇవ్వలేదండి, బ్లాగ్ అనే పేజ్కి మనం టైటిల్ ఇవ్వలేదు అనమాట. డూప్లికేట్ టైటిల్ ట్యాగ్స్ 6 ఉన్నాయి. ఓకే, సర్వర్ మెయింటెనెన్స్కి వచ్చిందండి, ఇది ప్రాబ్లం లేదు మాట మనకి, సో ఇవి ఇక్కడ మనం ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓన్లీ టైటిల్ డిస్క్రిప్షన్ ఎర్రర్స్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ సైట్ లింక్స్. సైట్ లింక్స్ అంటే ఏంటంటే మనం మన వెబ్సైట్ని గూగుల్లో టైప్ చేస్తే ఒక స్ట్రక్చర్ అనేది వస్తుంది, w3seotraining.in. కొత్త సైట్స్కి స్ట్రక్చర్ రాదండి, కొత్త సైట్కి స్ట్రక్చర్ రాదు. SEO చేసిన సైట్స్కి నీట్గా వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఇది నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను, ఆ బై నౌ అనే పేజ్ని ఐ వాంట్ టు రిమూవ్ ద పేజ్. నాకు దాంట్లో వద్దది. అప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ వచ్చి మొత్తం URL ఇచ్చి డిమోట్ అని చెప్పి టైప్ చేయాలి. వితిన్ 21 డేస్లో అదేమవుతుందంటే ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఆల్రెడీ చేసేసాం, ఒక 21 to 30 డేస్లోంచి ఆ ప్లేస్లోంచి పోతుందండి అది. ఓకే, ఏం లేదు, ఇక్కడ సర్చ్ స్ట్రక్చర్లోంచి తీసేసేయాలంటే మనం దాన్ని తీసేస్తాం అన్నమాట. అది ఎక్కువ దేనికి ట్రాఫిక్ వస్తే అది వచ్చి ఆక్యుపై చేస్తాను. ఇక్కడ ఎక్కువ దీనికి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది, తర్వాత హోమ్ పేజ్ ఫస్ట్ ఎక్కువ వస్తుంది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, అలా. నెక్స్ట్ సెర్చ్ ట్రాఫిక్. ఫస్ట్ సెర్చ్ ట్రాఫిక్లో సెర్చ్ ఎనాలిసిస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏ కీవర్డ్స్ ర్యాంకింగ్ అవుతున్నాయి అన్నీ ఇక్కడ చూపిస్తుంది అన్నమాట మనకి. దానికి ఎన్ని క్లిక్స్ పడ్డాయో చూపిస్తుంది. నేను పొజిషన్స్ చూడాలనుకుంటున్నాను, పొజిషన్ ఇక్కడ క్లిక్ చేయండి, అంటే దాని పొజిషన్ అంటే SEO ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనేది 8.2లో ఉందండి. తర్వాత W3C ఇవన్నీ టార్గెటింగ్ కోడ్. SEO ట్రైనింగ్ ఇన్ అమీర్పేట అనేది 7.1లో ఉంది, అంటే 7th పొజిషన్లో ఉందన్నమాట. SEO ట్రైనింగ్ హైదరాబాద్ అమీర్పేట అనేది 4.4లో ఉందన్నమాట. అంటే 4.4 అంటే ఏంటంటే కీవర్డ్ని తీసుకోండి, గూగుల్లోకి వెళ్ళి SEO ట్రైనింగ్ హైదరాబాద్ అమీర్పేట్, సో ఇది. నెక్స్ట్ నార్మల్గా ఇక్కడ కూడా ఉంది, సెకండ్ ప్లేస్లో.
నెక్స్ట్ లింక్స్ టు యువర్ వెబ్సైట్. ఏ వెబ్సైట్ నుంచి ఎన్ని లింక్స్ ఉన్నాయో ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండి. ఇవి టు బి ఫ్రాంక్గా చెప్తున్నా, ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, మనం టూల్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది కరెక్ట్గా చూపించట్లేదు కూడా ఇక్కడ. నెక్స్ట్ ఇంటర్నల్ లింక్స్, ఇన్నర్ పేజెస్, ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి లింక్స్ ఉన్నాయి కదా, ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ మాన్యువల్ యాక్షన్, మీకు ఏమన్నా సరే ఏదన్నా స్పామ్ యాక్టివిటీ కానీ ఏదైనా జరిగినా సరే ఇక్కడ మీకు ఫైండ్ అవుట్ అవుతుంది అన్నమాట. ఏదైనా సరే స్పామ్ యాక్టివిటీ మీరు చేస్తే మీకు మెసేజ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ టార్గెటింగ్. సో నేను ప్యూర్గా లాంగ్వేజ్ ట్యాగ్ వదిలేసేయండి, నేను ప్యూర్గా దీన్ని ఇండియాకి టార్గెట్ చేశాను. అందుకని చెప్పి యువర్ సైట్ డొమైన్ హ్యాస్ కరెంట్లీ అసోసియేటెడ్ విత్ ద టార్గెట్ ఇండియా. లేదనుకో డ్రాప్ డౌన్ మెనూ వస్తుందండి, మనం ఏది సెలెక్ట్ చేయకపోతే ఒక డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది అన్నమాట. ఆ డ్రాప్ డౌన్ మెనూ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మొబైల్ యూజబుల్, మొబైల్లో వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయో ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తుందన్నమాట. సో దేనికి ప్రాబ్లమ్స్, హోమ్ పేజ్కి అయితే ఏం లేదండి. ఇది డిజైనర్తో, ఇవి డిజైనర్తో పట్టుకొని వాటి చేత రిమూవ్ చేయించుకోవాలన్నమాట. ఇవన్నీ నాకు తెలిసి ఇమేజెస్కి వస్తున్నాయి ప్రాబ్లమ్స్, ఇమేజెస్ ఓన్లీ. అన్వాంటెడ్ ఇమేజ్ని మనం రిమూవ్ చేసుకుంటాం, ఎందుకంటే మనం మ్యాక్సిమం సైట్ని స్పీడప్ చేసుకోవాలి ఎప్పుడు. ఓన్లీ ఇమేజ్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది ఇమేజ్ ఇక్కడ చూపిస్తున్నమాట ఏంటని చెప్పి క్లియర్గా షో రిసోర్సెస్ ఎక్కడ ప్రాబ్లం ఉందని చెప్పి చూపిస్తున్నమాట. ఓకే, నెక్స్ట్ ఇండెక్స్, గూగుల్ ఇండెక్స్ స్టేటస్ చూపిస్తుందండి. ఇది ఎన్ని పేజెస్ ఇండెక్స్ అయ్యో చూపిస్తుంది అన్నమాట. మనకి రోజుకి ఎన్ని పేజెస్ ఇండెక్స్ అయ్యి క్లియర్గా చూపిస్తుంది అన్నమాట. అంటే ఇంతకుముందు ఇక్కడ లేదు కదా, నేను అప్పుడు డబ్ల్యూడబ్ల్యూ లేదు మన సైట్కి, డబ్ల్యూడబ్ల్యూ లేకపోవడం వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కాంటెంట్ కీవర్డ్స్, మన సైట్లో ఫ్రీక్వెంట్గా ఏ కీవర్డ్స్ ఎక్కువ యూజ్ చేసామో ఇక్కడ ఎస్ఈఓ ఇవన్నీ అన్నమాట మనకి. సో అన్వాంటెడ్ కీవర్డ్స్ ఏం లేవండి, ఇవన్నీ టార్గెటెడ్ కీవర్డ్స్. అన్వాంటెడ్ కీవర్డ్స్ మీడియా అన్వాంటెడ్ కీవర్డ్, దీన్ని రిమూవ్ చేసుకోవాలి. లెర్న్ ఓకే, క్రియేషన్ ఒకటి అన్వాంటెడ్ కీవర్డ్. ఎక్కడెక్కడ ఏ పేజ్లో మనం యూజ్ చేసామో క్లియర్గా చూపిస్తుంది అన్నమాట. సో ఈ పేజ్లో యూజ్ చేసాం మనం, ఎక్కడెక్కడ యూజ్ చేసాం అది క్రియేషన్ అనేది, అక్కడి నుంచి రిమూవ్ చేసుకుంటాం. బ్లాక్డ్ రిసోర్సెస్, మనం ఇంతకుముందు కొన్ని బ్లాక్ చేసాం, అది ఇక్కడ ఆ టూల్ ఏంటంటే robo.txt ఉంది కదా, ఒక పేజ్ బ్లాక్ చేసామన్నమాట. ఏంటంటే పాస్వర్డ్ని బ్లాక్ చేసామన్నమాట. అది నేను చూపిస్తాను, ఇక్కడ చూపిస్తాను, robo.txt చూపిస్తామన్నమాట. ఇది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ బ్లాక్ చేశాను ఒక పేజ్ని, ఇది ఎందుకంటే దీంట్లో పాస్వర్డ్ ఉంది కాబట్టి. ఈ ఇన్ఫర్మేషన్ కూడా నేను గూగుల్కి ఇచ్చేసాను అనుకోండి, నా పాస్వర్డ్ కూడా హ్యాక్ చేసే ఛాన్స్ ఉంది కదా, అది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట గూగుల్ ఇండెక్స్లో. రిమూవ్ యూఆర్ఎల్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది రిమూవ్ యూఆర్ఎల్ అనేది, ఒక పేజ్ని నేను వెబ్సైట్లోంచి రిమూవ్ చేశా, అది ఆల్రెడీ సెర్చ్లో ఉంది. ఆ సెర్చ్లోంచి రిమూవ్ చేయాలంటే ఇది యూజ్ చేస్తామన్నమాట. ఆల్రెడీ రిమూవ్ చేశానండి ఈ పేజ్ని, నా వెబ్సైట్లో లేదు, కావాలంటే చూసుకోండి. ఇది వెబ్సైట్లో నాట్ ఫౌండ్ వస్తుంది, కానీ సెర్చ్లో ఉండేది అది ఇంతకుముందు, రిమూవ్ చేసా. వర్డ్ప్రెస్ ప్యాకేజ్ కాదండి ఇది, అడ్వాన్స్డ్ ఎస్ఈఓ ట్రైనింగ్. పేజ్ నాట్ ఫౌండ్, ఈ పేజ్ నాట్ ఫౌండ్ వచ్చిన పేజెస్ అన్నీ ఇక్కడ రిమూవ్ చేస్తామండి. ఇక్కడ పేస్ట్ చేసి కంటిన్యూ అని చెప్తే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది అన్నమాట సెర్చ్ ఇంజిన్లోంచి. నాట్ ఫౌండ్ పేజెస్ అన్ని ఇప్పుడు ఇవన్నీ రిమూవ్ చేస్తానండి. మన దగ్గర ఇంతకుముందు రిమూవ్ చేసిన పేజెస్ ఇవన్నీ రిమూవ్ చేస్తాం అన్నమాట.
ఓకే, ఇవి ఈరోజు కాన్సెప్ట్స్ అండి. ఇవి రేపు మిగతా టాపిక్స్ క్లియర్ చేసేసేసి